24 గంటల్లో డెసిషన్. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్పష్టమైన ప్రతిపాదనలు పంపండి. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లోపే నివేదిక ఇవ్వాలి. ఐఎస్బి నిర్వహణ తరహాలో బోర్డు ఏర్పాటు. గచ్చిబౌలి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆవరణలో సిలబస్ కోర్సుల కోఆర్డినేషన్ బాధ్యతలు మంత్రి శ్రీధర్ బాబుకు. ఆర్థిక పరమైన రెస్పాన్సిబిలిటీస్ బడ్డీకి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. సాధ్యాసాధ్యాలపై పారిశ్రామిక ప్రముఖులు ఆఫీసర్లతో రివ్యూ అంటూ చూస్తా ఉన్నాం. దీంట్లో కొంచెం మంచిగా రాశారు, అందుకే ఆడ ఆపేసిన నేను. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన స్పష్టమైన ప్రతిపాదనలు పంపిస్తే దాన్ని పరిశీలించి 24 గంటల్లోపే నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెలాఖరులో అంటే జూలై 23న జరిగే అసెంబ్లీ సమావేశాలకు ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖ, విద్యాశాఖ అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సూచించారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులు, ప్రభుత్వ అధికారులతో గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ పై సోమవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన వివిధ రకాల పరిశ్రమలకు చెందిన ప్రతినిధులతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ పారిశ్రామికల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు నుంచి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చదువుకు లభించే ఉపాధికి మధ్య లింకు ఉండాలని, ప్రతి కోర్సు ఉపాధి కల్పనకు దోహదపడాలని భావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలకు ముందే స్కిల్ యూనివర్సిటీ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాట్లపై సుదీర్ఘంగా సమీక్షించారు అంటూ చూస్తా ఉన్నాం. ఏదేమైనా ఒక రకంగా మంచి పరిణామే, కానీ మరీ ఇంత ఫాస్ట్గా చేయడం వల్ల ఇక్కడ జరిగేటువంటి లోపం ఏందో చెప్తా. ఒకటి, దానికి సంబంధించినటువంటి సిలబస్ ఉండదు. రెండోది ఏంటంటే దానికి సంబంధించినటువంటి కోర్సులు అక్కడ ఏమేమి ఆఫర్ చేస్తారనేటువంటి క్లారిటీ ఉండదు. ఎన్ని కోట్లు అయితే దానికి కరెక్ట్గా మనం అనుకున్నట్టుగా ఆ స్కిల్స్ యూనివర్సిటీ డెవలప్మెంట్ జరుగుతుంది అనేటువంటి దాని మీద స్పష్టత ఉండదు. నాకు తెలిసి అట్లీస్ట్ వీళ్ళు 6 months to 1 year దాని మీద గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్, ఆ స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానిపైన ప్రాపర్గా వార్తలు బయటికి రిలీజ్ చేస్తుంటే బాగుండేది అనేటువంటిది నా ఉద్దేశం. అఫ్కోర్స్ ఇవన్నీ మేబీ రానటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావం అయితే చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి.